ఒడియమ్మ బండి మనం ఇప్పుడు తాగడానికి వెళ్తున్నాం టీ. అయినా కూడా వదలలేదు నాకు. అలా నేను నా ఫ్రెండ్ గాడు ఇద్దరం కలిసి టీ తాగడానికి అయితే బయలుదేరాం. నేను కొత్తగా తిరుపతిలో కాలేజ్ జాయిన్ అయినప్పుడు అరే కొత్త మనుషులు కొత్త ప్లేస్ ఎలా ఉంటుందని భయపడేవాడిని. కానీ ఆ పెద్ద ఆయన చూసిన తర్వాత కొండంత ధైర్యం వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ లో బుక్ ఫెస్టివల్ అని కనిపించింది. లోపలికి వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఫైనల్ గా టీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడేమో మేము డైలీ టీ తాగేది. చాలా బాగుంటుంది అండ్ రష్ గా కూడా ఉంటుంది ఇక్కడ. అలా నేనైతే ఒక టీ చెప్పుకున్నాను. నీకేం కావాలని మా ఫ్రెండ్ గాని అడిగితే ఎప్పుడు టీ ఏం తాగుతారా, హెల్త్ కాన్షియస్ కోసం ఒక రాగి మాల్ట్ చెప్పుకుంటా అన్నాడు. అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బియా. చేయకూడదు పనులు తొప్పురిద్యా చా మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. అలా టీ తట్టేసి అలా టీ తాగేసి రూమ్ కి అయితే బయలుదేరాం. ఇంతటితో ఈ రీల్ సమాప్తం. ఈ రీల్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే బాయ్.